మీరు పెళ్లి కావాల్సిన పిల్లల్ని కలుస్తూ ఉంటారు కదా! రీసెంట్‌గా మీరు ఫేస్ చేసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా? యాహ్! రీసెంట్‌గా ఒక పాపతో మాట్లాడేటప్పుడు అంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీతో మాట్లాడేటప్పుడు అమ్మ పాపతో మాట్లాడి కంటిన్యూస్‌గా ఫోన్స్ చేస్తానే ఉన్నారు. ఐ వాస్ విత్ సమ్ క్లయింట్. సో, ఎత్తడానికి చాలా టైం పట్టింది. ఆవిడ పాప వెళ్ళిపోతుంది బయటికి. తొందరగా మాట్లాడండి అంటారు. అసలేంటో ఈ భయపడిపోవటం నాకు అర్థం కాల. పిల్లలంటే అసలు ఆవిడసలు పానిక్ అయిపోతున్నారు. పాప వెళ్ళిపోవాలి బయటికి, తొందరగా మాట్లాడండి అమ్మ, అర్జెంట్ అమ్మ కంటిన్యూస్ కాల్స్, మెసేజెస్ పెడుతున్నారు. ప్లీజ్ పిక్ ద కాల్ అని కాల్ చేస్తే పాప ఇప్పుడు బయటకు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని ఫేస్ టైంలో చూడాలని అడుగుతుంది, ఫేస్ టైంలోకి రమ్మంటే ఆఫీస్ ఎంత బిజీగా ఉందండి, నాకు ఒక టైం పెట్టుకుందాం అని అంటే, లేదమ్మా ఇప్పుడే మాట్లాడి మళ్ళీ ఆ పిల్ల మూడ్ ఎలా ఉంటుందో అని అన్నారు. అని అంటే వాజ్ లైక్ ఓకే ఫైన్, పిల్లలు కదా అనుకుని ఉన్న క్లయింట్తో కొంచెం రిక్వెస్ట్ చేసి నేను ఐ జస్ట్ వెంట్ అండ్ హ్యాడ్ ఎ ఫేస్ టైమ్ కాల్ విత్. ఆ పిల్ల గ్రూమ్ చేసుకుంటా మాట్లాడుతుంది. సారీ అసలు అంటే లైక్ ద ఇనీషియల్ ఫేస్ టు ఫేస్ థింగ్, ద ఫస్ట్ మూమెంట్ వాజ్ ఓ ఏంటి నాకేం అవసరం వీళ్ళతో మాట్లాడాలి టైప్స్లో ఉండింది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అకార్డింగ్ టు హర్ వీఆర్ మీడియేటర్స్ డీలింగ్ విత్ మ్యాచెస్ అనే కదా ఉంటుంది. సో దట్ వాజ్ ఆల్సో ఫైన్ విత్ ఇట్. బికాస్ చాలామంది పిల్లలు ఆ మైండ్ సెట్తో వచ్చి తర్వాత లైక్ ది జస్ట్ గెట్ సో క్లోజ్ టు అస్. దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ ఫైన్. సో ఆ తర్వాత పాప వచ్చి నేను అర్జెంటుగా బయట ఫ్రెండ్తో లంచ్కి వెళ్ళాలి, ఐఎమ్ గెటింగ్ లేట్ అండ్ అమ్మ వాంటెడ్ మీ టు స్పీక్ టు యూ అని చెప్పాక, ఫైన్ అన్న చెప్పు ఏంటని ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు హర్. ఒక 2-3 minutes అయిన తర్వాత షీ వాజ్ వెరీ క్లియర్. ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ నవీన్ గారు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అండ్ ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ఎనీథింగ్ అని అంది. ఓకే నాన్న చెప్పన్నా, మీరు క్వశ్చన్స్ అడగండి అంది. నువ్వేదో కాంప్రమైజ్ అవ్వనంటున్నావు కదా, కాంప్రమైజ్ అవ్వని విషయాలు ముందు నాతో చెప్పు, దెన్ ఐ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ అని చెప్పా. పేరెంట్స్ ఏమో సరిగ్గా చెప్పరు కొందరు. నీకేం కావాలో చెప్పమ్మా, మాకు ఒకే పిల్లండి, చాలా రోజులకు పుట్టింది, తనకి ఎలా నచ్చితే అలాగేనండి. అయ్యో! అన్ని ఆ పిల్లల మీద వదిలేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది. మనం ఒక మంచి సంబంధం తీసుకొచ్చి నాన్న ఇది అని చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వే ఆలోచించుకో నీకు ఎలాంటి అబ్బాయి కావాలో అంటే, ఆ పిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానన్న పాయింటే, కానీ ఎలాంటి అబ్బాయిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానన్నది అదృష్టం. ఇంకా అసలు ఆ థాట్ లేదు ఇంకా.